నాకు మా అమ్మ పెంచింది కాబట్టి జ్యోత్స్న నాకు చెల్లె అవుతుంది కార్తీక్ బాబు. నా చెల్లిని నేను సక్కబెట్టుకుంటాను. తన్ని సరైన తావులోకి వచ్చేలా నేను చేసుకుంటాను. దాసు బాబాయ్ కూడా నాకు బాబాయే. కాబట్టి వీళ్ళంతా ఫ్యామిలీని నా వాళ్ళు కాబట్టి నేను నా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటాను కార్తీక్ బాబు. నేను ఈ ఇంటికి కూతుర్ని అని తెలియకపోయినా నాకు ఇంటికి కావాల్సినవన్నీ దక్కాయి. నా తల్లిని నేను కాపాడుకున్నాను. నేను ఇంటికి ఎంత చేయాలో అంతా చేశాను. నేను ఇంటికి చాలా ఇంటి కూతురుగా నేను చేయవలసినవన్నీ చేశాను కార్తీక్ బాబు. నాకేం ఇప్పుడు వాళ్ళ ప్రేమే నాకు కావాలి. ఈ ఇల్లు మొత్తాన్ని చక్కబెట్టుకొని నేను ఇంటిని మళ్ళీ నా వాళ్ళ అనిపించుకోలా చేస్తాను అనేది అంటూ ఉంటుంది. నేను ఈ విషయంలో నామోషీగా ఫీల్ అవ్వను కార్తీక్ బాబు. దేవుడు ఇచ్చిన బంధాల్ని అస్సలు వదులుకోను. నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే నేను ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడికి వచ్చి కలిపారు అనేది అంటూ ఉంటుంది. నిజంగా దీప, నువ్వు మారాలి అనుకున్నాను కానీ ఇంతలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నీలో ఎంత మార్పు చూస్తానని కూడా నేను అనుకోలేదు అని కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. నిజమే కార్తీక్ బాబు, మీరు చెప్పారు కదా, దాన్ని బట్టైనా నేను మారాలి అనుకున్నాను అనేది అంటూ వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా దీపలో మార్పుని చూసి కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దీప ఎంత బాగా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ దీప వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక దీప అయితే ఏంటి కార్తీక్ బాబు అనేది అంటూ ఉంటుంది. నిజంగా నీలో మార్పుకి చాలా ఆశ్చర్యంగా ఉంది దీప అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీప కార్తీక్ అయితే ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.